హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మనం ఏం చెప్తున్నాం అంటే ఈరోజు టాపిక్స్ ఏం కాదు, ఓకేనా. కొంతమంది భయపడుతున్నారు, అసలు మేము ఏం చేస్తే పాస్ అవుతాం. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలా ఈజీ వేలో ఇంటర్లో మ్యాథ్స్ 1A పాస్ అవడం చాలా ఈజీ. ఎలా అంటారా, ఒక 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ముందు పాస్ గ్యారంటీ. లేదు మేము 75 స్కోర్ చేయాలి, మాకు కొన్ని టాపిక్స్ వదిలేసి 75 స్కోర్ చేయాలి అన్న వాళ్ళకు కూడా ఇది పనికి వచ్చింది, ఓకేనా. చూడండి, ఫస్ట్ మనకి ఫంక్షన్స్ ఫస్ట్ చాప్టర్ అదే కదా. ఫంక్షన్స్లో మనకి వెయిటేజ్ ఏంటి చూడండి, 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, ఓకేనా. టోటల్ 11 మార్క్స్, టోటల్ 11 మార్క్స్. నెక్స్ట్ చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక 7 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మ్యాట్రిసెస్ చాలా ఈజీ చాప్టరు అండ్ డల్లర్స్కి చాలా ఉపయోగపడింది. ఎంత వెయిటేజ్ మనకి, చాలా వెయిటేజ్ ఉంది మాకు. 7 మార్క్స్, 7 మార్క్స్, 4 మార్క్స్, నెక్స్ట్ 2 మార్క్స్, 2 మార్క్స్, ఎంత ఉంది 22 మార్క్స్కి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఇది కూడా చాలా ఈజీగా ఉండిద్ది. 4 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఇది కూడా మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. డల్లర్స్ ఏముంది, ఒక 7 మార్క్స్ వెయిటేజ్, నెక్స్ట్ 4 మార్క్స్ వెయిటేజ్, నెక్స్ట్ 2 మార్క్స్ వెయిటేజ్, ఓకేనా. టోటల్ ఎంతమ్మా 13 మార్క్స్. నెక్స్ట్ ఉంది టిగ్నోమెట్రిక్. టిగ్నోమెట్రిక్ అంటే చాలామంది భయపడతారు, కానీ చాలా ఫార్ములాస్, ఓకే. డల్లర్స్ వద్దు, కానీ వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ మెరిట్స్ కూడా కావాలి కదా, ఓకేనా. ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్, మొత్తం టోటల్ ఎంత 11, 15 మార్క్స్, 50 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇది కొంచెం చాయిస్ వదిలేసుకోవచ్చు డల్లర్స్, 4 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉండిద్ది, 4 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ హైపర్బోలిక్ 2 మార్క్స్, ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది కూడా డల్లర్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. వెయిటేజ్ వచ్చేసరికి 7 మార్క్స్ వెయిటేజ్, నెక్స్ట్ 4 మార్క్స్, టోటల్ 11 మార్క్స్. ఇప్పుడు చూద్దాం, ఇవన్నీ తెలిసాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డల్లర్స్కి ఫస్ట్ డల్లర్స్ ఏం చేస్తే పాస్ అవుతారు అని. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ చాప్టర్ డల్లర్స్కి, మ్యాట్రిక్స్ వచ్చేసరికి 3rd చాప్టర్, ఓకేనా. 3rd చాప్టర్ చాలా ఈజీ వేలో ఉంటుంది, ఓకేనా. డిటర్మినెంట్ సమ్స్ అందరికీ కొంచెం వచ్చే ఉండిద్ది. డిటర్మినెంట్ సమ్స్ ఒక 9 ఉంటాయిరా, ఆ 9 చేసేసి క్రామర్స్ ఇన్వర్స్ చేశారంటే, ఓకేనా, 2 7s రాయగలుగుతారు. ఫస్ట్ 2 మార్క్స్ పక్కన పెట్టేసేయండి, ఓకేనా. 3rd చాప్టర్లో మ్యాట్రిసెస్ చాప్టర్ 2 7 మార్క్స్ రాయగలుగుతారు చాలా ఈజీ వేలో. క్రామర్స్ ఇన్వర్స్, నెక్స్ట్ 1 to 9 సమ్స్ ఉన్నాయి, ఆ 2 అవి కనుక చేయగలిగితే మీరు చాలా ఈజీగా ఉంటాయి. అవి కూడా 2 7s రాయగలుగుతారు. 2 7s అంటే మనకి ఎంత వస్తాయమ్మా 14 మార్క్స్. మీరు 4 మార్క్స్ కూడా పక్కన పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఈజీగా ఉండేది ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, చాలా ఈజీగా ఉండిద్ది మీకు. ట్రిగ్నోమెట్రిక్ లాగే ఉండిద్ది, కానీ అందులో కొన్ని సమ్స్ ఉంటాయి. సైడ్స్ ఇస్తే రేడియస్ కనుక్కోవడం, రేడియస్ ఇస్తే సైడ్స్ కనుక్కోవడం, అది చాలా ఈజీగా ఉండిద్ది. ఒక 7 మార్క్స్ కంపల్సరీ రాయగలుగుతారు, ఓకేనా.
టోటల్ ఎంతమ్మా 21 మార్క్స్. ఓకేనా, మనం దగ్గరికి వచ్చేసాం పాస్ అవ్వడం. ఇదేమో ప్రాపర్టీస్. ఓకేనా, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఓకేనా, ఒక 7 మార్క్స్ వస్తుంది. చాలా చాలా ఈజీ వేలో ఉండిద్ది. ఓకేనా, చాలా ఈజీ వేలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఒక 7 మార్క్స్ చేయగలుగుతారు. ఓకే, ఫంక్షన్స్ జస్ట్ మీకు ఒక 5 or 6 మార్క్స్ పడేటట్టు మన ఛానల్లో చెప్పాను. ఫంక్షన్స్ ఎలా చేస్తే ఈజీగా ఉంటాయి. 4 థీరమ్స్, అవి కొంచెం అటో ఇటో అయినా కానీ కనీసం ఒక 3-4 మార్క్స్ అయినా పడడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, అది ఒక 3 మార్క్సే వేసుకోండి. ఓకేనా, ఒక 2 మార్క్స్ లేదా 3 మార్క్సే వేసుకోండి. మొత్తం టోటల్ చూడండి 10, 11, మొత్తం ఎంత 31. 2 మార్క్స్ మ్యాట్రిక్స్లో అడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, ర్యాంక్ కనుక్కోవడం, మ్యాట్రిక్స్, స్క్యూ మ్యాట్రిక్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అట్లా కొంచెం ఒక 2 మార్క్స్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో 4 మార్క్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే మీకు జస్ట్ 26 మార్క్స్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మ్యాట్రిక్స్లో ఉన్న, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్న, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఏదన్నా ఉన్నా, ఓకేనా, ఏది ఉన్నా కానీ జస్ట్ మీకు 26 మీ మార్క్స్ మీకు వస్తాయి. చాలా ఈజీగా పాస్ అవుతారు. ఓకేనా, ఇప్పుడు మెరిట్స్ చూద్దాం. ఇప్పుడు మెరిట్స్కి చూద్దాం. మెరిట్స్ వచ్చేసరికి ఏదన్నా ఒకటి చాయిస్ వదులుకోవచ్చా అని అనుకుంటారు. ఓకేనా, ఒక్క చాప్టర్ అయితే వదులుకోండి. అంటే మనం మొత్తం టోటల్గా ఎన్ని రాయాలి? 7 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి. కాబట్టి మనం 6 ప్రిపేర్ అవ్వాలి. ఒకటి చాయిస్ వదులుకున్నా 6 ప్రిపేర్ అవ్వాలి. అది ఏదని అనుకుంటే ఇది ఒకటి 7 మార్క్స్కి వచ్చేసరికి మ్యాథమెటికల్ ఇండక్షన్ అయినా, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి వదులుకోండి. ఒకటి మీ ఇష్టం, మీకు ఏది బాగా వచ్చు అనుకుంటే అది ఉంచుకొని, ఏది రాదు మాకు ఇండక్షన్ కొంచెం కష్టంగా ఉంది అని అనుకుంటే ఇండక్షన్ వదిలేయండి. లేదు ట్రిగ్నోమెట్రికే చేయలేమనుకుంటే అదొకటే వదిలేసేయండి. ఏదైనా కానీ ఒక్కటే వదిలేయాలి. మీరు 6 రాయటం వల్ల ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక వస్తే అది చాయిస్లో పోతుంది. అప్పుడు మీకేమవుతాయి? 35 మార్క్స్ వస్తాయి మీకు. ఓకే, 7 మార్క్స్కి ఇది మీ చాయిస్ మా. నెక్స్ట్ వచ్చేసరికి 4 మార్క్స్. 4 మార్క్స్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకేనా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి నా ఆప్షన్ వచ్చేసరికి మ్యాట్రిక్సెస్ ఈజీ ఉండేది, ఎడిషన్ చేస్తారు, ప్రొడక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇదొక్కటేమా, ఇదొక్కటే వదిలేసేయండి. మిగతా అన్నీ ఈజీగానే ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయినా ఏవైనా కానీ ఈజీగానే ఉంటాయి. ఇదొక్కటి చాయిస్ వదులుకుంటే 6 చేయగలుగుతారు మీరు. 2 మార్క్స్ అంటారా? అసలు ఏది చాయిస్ వదులుకోవడానికి ఉండదు. ఎందుకు? మనం 75 గెయిన్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను.